బ్రేకింగ్లో చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక బస్సు స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చేకచక్యంతో ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో కర్ణాటక ఆర్టీసీ సంబంధించిన బస్సు KA40F0834 అనే బస్సు బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తూ ఉండగా రాతన గ్రామము తుగ్గలి మండలం అనే గ్రామం దగ్గరికి వచ్చేసరికి బస్సు రోడ్డు సైడ్న ఉరిగి పడిపోయి ఉన్నది. దీన్ని విచారం చేస్తే ఈ బస్సు బెంగళూరు టు మంత్రాలయం వెళ్తుండగా ఈ బస్సులో మొత్తం 29 మంది ప్యాసింజర్లు ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో దేవుని దయ వల్ల ఈ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఎవరికి కూడా ఎటువంటి పెద్ద మేజర్ ఇంజరీస్ ఏం లేవు. ఇద్దరికి మాత్రము చాలా స్వల్ప గాయాలైనాయి. వాళ్ళని కూడా ఇమీడియట్గా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మా తుగ్గలు ఎస్ఐ బాలనరసింహులు మేము ఇమీడియట్గా స్పాట్కి వచ్చి ఆ ఇద్దరిని కూడా మా వెహికల్ అరేంజ్ చేసి హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎటువంటి వాళ్ళకు యాక్చువల్గా కంప్లైంట్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే స్థాయిలో లేరు. మాకు కంప్లైంట్ ఏం వద్దండి, మాకేం గాయాలు లేవంటున్నారు. కానీ మైనర్ ఇంజరీస్ కాబట్టి ఎందుకైనా మంచి అని చెప్పి కంప్లైంట్ తీసుకుంటున్నాం. కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాం. దీంట్లో కేసు విచారణలో ఏదైతే వెళ్తే దాని ప్రకారం ఫాలో అవుతాం. కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక బస్సు స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ అత్యంత చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పినట్టయింది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఆల్రెడీ ఒక ప్రమాదం తర్వాత మరో ప్రమాదం అంటే కర్నూలు జిల్లాకి ఏమైంది? అసలు ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు కర్ణాటక బస్సు స్టీరింగ్ ఆల్రెడీ మీరు పంపిన విజువల్స్లో చూస్తే చాలా భీతావహంగా ఉన్నాయి. బస్సు పూర్తి స్థాయిలో పడిపోయింది. ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఏమంటారు? అసలు ఏం జరిగింది? కర్నూలులో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కర్ణాటక ఆర్టీసీకి చెందిన ఒక బస్సు బెంగళూరు నుంచి మంత్రాలయం స్టీరింగ్ విరిగిపోవడంతో డ్రైవరు అప్రమత్తమై చాకచక్యంగా బండిని పొలాల్లోకి దించడం కూడా జరిగింది. అయితే పూర్తిగా బండి తిరగబడిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీంట్లో అందరే అక్కడ ఉండే ప్రయాణికులకు స్వల్పంగా గాయాల పాలై ఊపిరి పీల్చుకున్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి తమను రక్షించాలని కూడా కర్ణాటక వాసులు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ స్టీరింగ్ విరిగిపోవడం అంటే ఏదైతే గ్యారేజ్ నుంచి బస్సు తీసుకున్నప్పుడే అన్ని చెక్ చేసి పంపించుకుంటారు. ఇలాంటి అదేవిధంగా స్టీరింగ్ కట్ కావడం అంటే మామూలు విషయం. అది దెబ్బతింటే ఇప్పుడు కట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. అయితే ఈ ప్రమాదాలను బస్సులో KSRTC కావచ్చు, తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలు కావచ్చు, ఇవి బస్సు బయటికి వస్తుందంటే ఆ గ్యారేజ్ లో అంతా ఫిట్నెస్ తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ బస్సులో ఆ విధంగా ఉండే పరిస్థితుల్లో లేవు. ఈ సంఘటన చూస్తున్నట్లయితే ఏదైతే పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. లేకపోతే ఆ స్టీరింగ్ విడిపోతే ఇంకా చేసేది ఏం లేదు. దానికి సంబంధించి పూర్తిగా ప్రమాదం జరిగే పరిస్థితి అయితే ఉంది. కానీ డ్రైవర్ కొద్దిగా చాకచక్యంతో వ్యవహరించడంతో వీరు ప్రాణాలతో బయటపడ్డారని కూడా చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోడ్డు ప్రమాదాల పైన అటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగము ఏదైతే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ప్రతిరోజు ఒక ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. దాంట్లో చనిపోతూనే ఉన్నారు. అయితే ఆ కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తా ఉన్నారు. ఏదైతే ప్రయాణికులు కూడా వారు జాగ్రత్తల్లో ప్రయాణించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నిర్లక్ష్యము వాహనాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడము, తర్వాత సేఫ్టీ ఉన్న వాహనాల్లోనే ప్రయాణాలు చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోడ్డు ప్రమాదాలకు ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పోలీస్ శాఖ కూడా రాత్రిపూట ఎవరైతే ప్రయాణిస్తుంటారో వారిని గతంలో స్టాప్ అండ్ వాష్ అనే ఒక కార్యక్రమం పెట్టేవాళ్ళు. ఏదైతే వాహనం వస్తుందో ఆ వాహనాన్ని ఆపి డ్రైవర్ కు ఫేస్ వాష్ చేయించుకొని ఒక టీ ఇచ్చి పంపించేవాళ్ళు ఈ హైవేలలో. ఆ కార్యక్రమాలు తరచూ చేపడుతుంటే కొద్దిగా ప్రమాదాలు నివారించవచ్చు. అదేవిధంగా ఏదైతే యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయో
ఆ స్పాట్స్ ను గుర్తించి అక్కడ నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రతి చోట మలుపుల వద్ద ఇక్కడ మలుపు ఉందని చెప్పేసి దిక్సూచీలు లాగా ఏవి లేవు. అవి ఆ విధంగా సూచనలు ఇచ్చే బోర్డులను కూడా ఏర్పాటు చేయాలి. అదే విధంగా మొత్తం మీద ఈ బస్సులు కానీ ఏదైనా వాహనాలు కానీ బయటికి వస్తున్నప్పుడు డ్రైవర్లు ఏ కండిషన్ లో ఉన్నారు, వారు మద్యం మత్తులో ఉన్నారా లేకపోతే నిద్ర మత్తులో ఉన్నారా అని ఒక చోట ఏదైనా ఒక స్పాట్లు పెట్టి ఆపి వాళ్ళను తనిఖీ చేస్తే ఈ ప్రమాదాలు తగ్గించవచ్చు అని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ కర్నూలు జిల్లా ఈ తుగ్గలి రాతన దగ్గర ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ మధు.